రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంటు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బలంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మాపై ఎలాంటి వ్యతిరేకత లేదు, బీఆర్ఎస్ పైనే వ్యతిరేకత ఉంది, ప్రజలకు ఫామ్ హౌస్ పాలన కంటే ప్రజాపాలనే బాగా నచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పాలన కూడా ఒకే విధంగా ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. ఇలా ఎవరు ఏం చెప్తున్నా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంది, ప్రజలు ఎవరి వైపు బలంగా ఉన్నారు అని ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు నాయకులు తమ నియోజకవర్గాల్లో తమ పార్టీతో పాటు తన గ్రాఫ్ను కూడా పెంచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడైనటువంటి హరీష్ రావు కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తను బలపరిచిన ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించే దిశగా హరీష్ రావు ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన హరీష్ రావు త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కేవలం కేటీఆర్ లేదా కవితకి ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ గారైతే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంలో హరీష్ రావు అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. తరచూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లో ఉండడానికి హరీష్ రావు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. అలాంటి హరీష్ రావుతో గ్రామాల్లో పాదయాత్ర చేయించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి అని బీఆర్ఎస్ క్యాడర్ అయితే భావిస్తుంది. కానీ హరీష్ రావుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి అవకాశం కేసీఆర్ ఇవ్వడని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లోపల అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ లేదా కవితకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హరీష్ రావు తన నియోజకవర్గం పైన దృష్టి పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు గెలవకుండా హరీష్ రావు ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం కేసీఆర్ అలాగే కేటీఆర్ నియోజకవర్గాల కంటే ఎక్కువ హరీష్ రావు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే కేటీఆర్ కి కొత్త చిక్కులు వచ్చి పడడం మాత్రం ఖాయమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలోనే తన నియోజకవర్గంలో హరీష్ రావు పాదయాత్ర కూడా రెడీ అవుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి.